కళాకారులు, ముఖ్యంగా సినిమా మేకర్లు, ప్రొడ్యూసర్లు, వాళ్ళు సినిమా ద్వారా కేవలం ఇప్పుడు డబ్బులు సంపాదించే కార్యక్రమం తప్ప అసలు ఒక మెసేజ్ ఇవ్వడం అనేది లేదు. ఇస్లాం, క్రైస్తవ గ్రంథాల్లో కల్కి అనే ఇక్కడ హెడ్డింగ్ చూశాను ఇంతకుముందు. ఇవన్నీ ఏంటంటే ఒక పబ్లిక్ని సోషల్ మీడియా ద్వారా ఒక రేసు గుర్రం మీద కూర్చోబెట్టేసి వాళ్ళకి కేవలం సినిమా యొక్క హిట్ కోసం ఇవన్నీ చేసే ప్రయత్నాలు. 1970, 80, 90 మధ్య వచ్చిన సినిమాలు చాలా బాగుండేవి. అందులో కొద్దిగా సోషల్ మెసేజ్ ఉండి గ్లామర్, యాక్షన్తో మిక్స్ చేసుకొని వాళ్ళు కథలు మనకిచ్చేవారు. కానీ ఇప్పుడు చూస్తుంటే కేవలం VFX అయిపోయినాయి. పైగా కుర్రోళ్ళు, ఇక టీనేజ్ అనవచ్చు, ఇక 10th ఇంటర్మీడియట్ లో ఉన్న యంగ్స్టర్ అనవచ్చు, వాళ్ళకి అందించేది సరుకు ఇది. VFX ఎలా ఉండాలంటే రియాలిటీకి దగ్గర ఉండాలి. ఒక పెద్ద స్థాయిలో VFX పెట్టుకుంటే అసలు మనం కరెక్ట్ అవ్వం. వాళ్ళకి ఆ సీన్స్కైనా, ఆ సన్నివేశంకైనా మన కనెక్షన్ తగ్గిపోతుంది. సినిమా ద్వారా కేవలం ఇప్పుడు డబ్బులు సంపాదించే కార్యక్రమం తప్ప అసలు ఒక మెసేజ్ ఇవ్వడం అనేది లేదు. మన సినిమా రంగం అటు బాలీవుడ్ అయినా, ఇటు మన టాలీవుడ్ అయినా సరే పూర్తిగా మారిపోయింది. థియేటర్లో మనల్ని రప్పించే ఒక క్వాలిటీ పోయిందండి. ఈ వీడియో చేయడంలో నా ఉద్దేశం ఏంటంటే కళాకారులు, ముఖ్యంగా సినిమా మేకర్లు, ప్రొడ్యూసర్లు, వాళ్ళు కథలు ఎలా తీయాలంటే ఒక సామాన్యుడికి కనెక్ట్ అవ్వాలి. ఆ సినిమాలు ఎక్కడ అవ్వట్లేదు, అసలు బాస్ అయిపోతున్నాయి. సో దిస్ ఈస్ ది థింగ్ ఐ వాంట్ టు సే దట్ కొద్దిగా మార్పు రావాలి. మనం VFX తగ్గిస్తే బాగుంటుంది.